అదానీ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత లైట్గా తీసుకున్నారో ఇప్పుడు అర్థమవుతోంది. అమెరికన్ దర్యాప్తు సంస్థలు అదానీ కేసుని ఉపసంహరించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి అని చెప్పి అమెరికా మీడియాలో తాజాగా సంచలన కథనాలు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం, దాని హెడ్లైన్ ఏంటంటే, యుఎస్ సెట్ టు డ్రాప్ ఛార్జెస్ అగెన్స్ట్ ఇండియన్ బిలియనేర్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాడ్. అంటే ఛార్జెస్ని డ్రాప్ చేయడానికి సిద్ధపడుతోంది అమెరికా అని చెప్పి ఈ కథనం. అయితే ఇక్కడ విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఈ కేసులో యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కానీ భారతదేశంలో ఏజెన్సీలు కానీ ఎక్కడా మెన్షన్ చేయాల. అయితే ఈ కేసు న్యూయార్క్లోని బ్రూక్లిన్ కోర్టులో నడిచి గనక ఉంటే, విచారణ కనుక జరిగి ఉంటే కోర్టులో, ఈ లంచాలను ఎవరికి ఇచ్చారు అనే విషయం ఖచ్చితంగా బయటపడేది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా పరిణమించేది. ఇప్పుడు ఇక ఆందోళన లేదు ఆయనకి. నిజానికి ఈ కేసులో ఉన్నది అదానీ గారు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచే ఉన్నది అని చెప్పి నేను గతంలోనే చాలా వీడియోలో చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఈ ఆరోపణల మీద అమెరికాలో కేసు నమోదైనా ఇండియాలో మోడీ గారి ప్రభుత్వం ఈ అదానీ పవర్ కొనుగోళ్ల మీద దర్యాప్తు చేపట్టలేదు. వేల కోట్ల లంచాలు ఇచ్చారు అనేటువంటి ఈ వ్యవహారంలో నిజానిజాలేంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాల. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ విషయం లోతులోకి వెళ్ళడానికి ఇష్టపడాల. దీనివల్ల అదానీకి పరోక్షంగా మోడీ గారికి ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు. ఇప్పటిక తాజా పరిణామాలన్నీ కూడా ముందు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అమెరికాలోనే కేసు విత్డ్రా కాబోతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు సెకీ పవర్ కొనుగోళ్ల విషయంలో. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి గతంలో ఆరోపించినట్టుగా ఎవరికి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారు అనేది ఇక ఎప్పటికే బయటపడిన రహస్యంగా మిగిలిపోతుంది. ఒకసారి ఈ కేసు వివరాలకు వెళదాం. సెకీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. సెకీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, కానీ ఉత్పత్తి చేసేది అదానీ, గ్రీన్ లాంటి కంపెనీలు. సెకీ అనేది మధ్యవర్తిగా ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ మధ్యవర్తిగా ఉంది కాబట్టి ఈ సోలార్ పవర్ కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు ఉండవని చెప్పి ఎవరైనా కూడా అనుకుంటారు. కానీ అదే పొరపాటు. సెకీని అడ్డం పెట్టుకొని సెకీ పేరు మీద బేరసారాలన్నీ కూడా అదానీ కంపెనీ నేరుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనే కుదుర్చుకుంది. అందులో అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో. 25 ఏళ్ల పాటు 1,00,000 కోట్ల రూపాయలకి పైగా విలువైనటువంటి సోలార్ పవర్ని కొనుగోలు చేస్తాము మీ దగ్గర నుంచి అని చెప్పి అదానీ కంపెనీతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా అప్పట్లో ఎవరికి తెలియకుండానే స్మూత్గానే అయిపోయింది. అయితే ఆ తర్వాత ఒక డెవలప్మెంట్ జరిగింది. ఇండియాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలకి ఈ అదానీ కంపెనీ భారీగా లంచాలిచ్చి తమ పవర్ కొనుగోలు ఒప్పందాలను చేసుకుంది అని ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అట్లాగే FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కేసులు పెట్టినాయి. ఇది ఎప్పుడు 2024లో. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అయితే ఇండియాలో అదానీ గారు ఇండియాలోనే ఏ రాజకీయ నాయకులకు లంచం ఇచ్చుకుంటే మధ్యలో అమెరికాకి నొప్పేంటి అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఏంటంటే, అదానీ కంపెనీలు అమెరికాలో కూడా తమ వ్యాపారాల కోసం కొన్ని నిధులను సమీకరించినాయి. అమెరికా ప్రజల దగ్గర నుంచి నిధులు సమీకరించిన ఏ కంపెనీ అయినా అమెరికా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాలి అనేది ఆ దేశ ప్రభుత్వ వాదన. ఇక్కడ వ్యాపార ప్రయోజనాల కోసం లంచం ఇవ్వడం అనేది అమెరికా చట్టాల ప్రకారం నేరం. అందువల్ల అదానీ మీద కేసు పెడుతున్నాం, అదానీ లంచం ఇచ్చింది ఇండియాలోనే అయినా అని చెప్పి FBI వాళ్ళు 2024లో ప్రకటించారు. ఆ ప్రకారం కేసులు పెట్టారు. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఒకటేంటంటే, అమెరికాలో ప్రభుత్వం మారింది. బైడెన్ ప్రభుత్వం పోయి ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. అదానీకి మోడీ ప్రభుత్వానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు అందరికీ తెలిసినవే. ట్రంప్కి నరేంద్ర మోదీ గారు సన్నిహితుడిగా పేరు పొందారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ముందుకు సాగల. కనీసం అదానీకి నోటీసులు ఇవ్వడానికి కూడా
అమెరికాలో ప్రాసిక్యూటర్లకి సాధ్యం కాల. ఎందుకంటే ఈ నోటీసులు అందించాలంటే భారత ప్రభుత్వం సహకారం కావాలి. భారత ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల నోటీసులు అందించలేకపోతున్నాం అని చెప్పి అక్కడి దర్యాప్తు సంస్థలు అమెరికన్ కోర్టుకు కూడా చెప్పినాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్గా నోటీసులు పంపడానికి అనుమతించండి అని చెప్పి వాళ్ళు కోరినట్టుగా కొన్నాళ్ళ కిందటనే పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు అదానీ గారి మీద కేసునే ఉపసంహరించుకునేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పి వెల్లడవుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అదానీ గారు ఇటీవల ఒక కొత్త న్యాయ బృందాన్ని నియమించుకున్నారట. అదానీ సాధారణమైన వ్యక్తి కాదు కదా. ఆయన ఆస్తి ప్రస్తుతం $104 బిలియన్ ప్రపంచంలోనే 17వ అతిపెద్ద ధనవంతుడు అనమాట. ఆయన నియమించుకున్నది ఎవరంటే రాబర్ట్ జేఫ్రా అనేటువంటి ప్రముఖ లాయర్. ఎవరి లాయర్ అంటే ట్రంప్ వ్యక్తిగత లాయర్. ట్రంప్ కేసుల్ని వాదించిన వ్యక్తి గతంలో. అటువంటి లాయర్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ లాయర్ గారు అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమయ్యారట. సమావేశమై వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఏమని? ఈ కేసుకు సరైన ఆధారం లేవు, అసలు అమెరికాకి ఈ కేసును విచారించేటువంటి న్యాయపరమైనటువంటి అధికార పరిధి కూడా లేదు అని చెప్పి, ఈ కేసు ఎంత వీక్, ఈ కేసు రేపు కోర్టులో వీగిపోతుంది, దానివల్ల మీ ఇమేజ్కి దెబ్బ అని చెప్పి ఆయన వివరించారట. అంతేకాదు మరొక మాట కూడా చెప్పారట. అదేంటంటే, మీరు కనుక అదానీ మీద ఈ కేసును ఎత్తివేస్తే అదానీ గారు తన కంపెనీల ద్వారా అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెడతారు, 15,000 ఉద్యోగాలు అక్కడ క్రియేట్ చేస్తారు అమెరికన్ల కోసం, అందుకు రెడీగా ఉన్నారు అని ప్రతిపాదించారట. ఇటువంటివి ట్రంప్కి చాలా నచ్చుతాయి. సో మొత్తం మీద ఇప్పటికేంటంటే అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళేమో అదానీతో రాజీకి వచ్చారట. ఈ కేసు ఎస్ఈసి వాళ్ళు, ఎఫ్బిఐ వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు చేపట్టబోయేటువంటి క్రిమినల్ కేసు కూడా విత్డ్రా అవ్వబోతోంది అని చెప్పి ఈ రిపోర్ట్లు చెప్తున్నాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్కి ఆల్రెడీ అదానీ గారి కంపెనీలు $18 మిలియన్ జరిమానాని చెల్లించడానికి సిద్ధమయ్యారట. మొత్తంగా అమెరికాలో దీని మీద విమర్శలు ఏంటంటే, ఈ ట్రంప్ తన రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ కేసుల మీద రాజీ పడుతున్నాడు. తనకి మోదీ గారి మిత్రుడు కాబట్టి, అదానీ గారు చాలా డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన రాజీ పడుతున్నాడు అనేది విమర్శ. అయితే ఇంకొక వాదన ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఇట్లా అమెరికన్ కంపెనీలు విదేశాల్లో లంచాలు ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి చట్టం కరెక్ట్ కాదు, దీనివల్ల అమెరికన్ కంపెనీలు చాలా ఇబ్బంది పడతాయి, ప్రపంచంలో మరి చాలా దేశాల్లో ప్రభుత్వాలు అవినీతి ప్రభుత్వాలు, అక్కడ డబ్బులు ఇస్తే కానీ పనులు కావు, కాబట్టి మనం మన అమెరికన్ కంపెనీలని ఎందుకు పెనలైజ్ చేయాలి అనేటువంటి వైఖరిని చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నాడు. సో అందులో భాగంగా కూడా ఇప్పుడు అదానీతోటి ఈ రాజీ వ్యవహారాన్ని చూడాలి అని చెప్పి అక్కడ పత్రికలు రాస్తున్నాయి. మొత్తంగా ఏమిటంటే, ఇప్పుడు అమెరికాలో కేసు నుంచి అదానీ గారు బయటపడుతున్నారు. పనిలో పనిగా జగన్ గారికి కూడా విముక్తి లభించినట్టు. అయితే 1750 కోట్ల రూపాయల లంచం ఎవరికి ఇచ్చినట్టు? ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కరెంటు ఛార్జీల రూపంలో వచ్చే 25 ఏళ్లలో ఎంత వసూలు చేయడానికి ఒప్పుకుంటే ఇంత లంచం ఇచ్చారు అనే విషయాలు ఇక కాలగర్భంలో కలిసిపోయినట్టే.